ఏలూరు జిల్లా దెందులూరులో టీడీపీ గూండాలు మరోసారి రెచ్చిపోయారు. చింతమనేని కనుసన్నల్లో పచ్చమూకలు దాడులకు దిగారు. పెదవేగి మండలం జగన్నాథపురానికి చెందిన వైఎస్ఆర్సీపీ నేత భానుప్రకాష్ పై టీడీపీ గూండాలు విచక్షణారహితంగా దాడి చేశారు. దాడి చేయడమే కాకుండా ఆయన ఇంటిని కూడా ధ్వంసం చేశారు. దాడిలో భానుప్రకాష్ కు గాయాలు కావడంతో చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న భానుప్రకాష్ ను మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి పరామర్శించారు. తాను టీడీపీని వీడి వైఎస్ఆర్సీపీలో చేరినప్పటి నుంచి తనను లక్ష్యంగా చేసుకున్నారని ఆరోపించారు భానుప్రకాష్. లీజుకు తీసుకున్న చెరువు విషయంలో కూడా అడ్డంకులు సృష్టించారని, తనపై హత్యాయత్నం జరిగిందని ఆరోపించారు. భానుప్రకాష్ భార్య శ్రావణి కూడా తీవ్ర ఆరోపణలు కూడా చేశారు. తన భర్తపై దాడి చేయించినది చింతమనేని ప్రభాకర్ అనుచరులే అని ఆరోపించారు. బెదిరింపులకు తాము భయపడబోమని స్పష్టం చేశారు. తన భర్తకు ఏదైనా జరిగితే అందుకు బాధ్యత చింతమనేని అన్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. దెందులూరు నియోజకవర్గ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కన్సర్న్లో కూడా విచ్చలవిడిగా పచ్చమొక్కలు రెచ్చిపోతున్నారు. ప్రధానంగా చూసినట్టుగా వైఎస్ఆర్సీపీ నేతలే టార్గెట్ చేస్తూ కూడా ఇళ్లపై పడి విధ్వంసం సృష్టించిన పరిస్థితి కూడా కనబడుతుంది. ప్రస్తుతం మనం చూస్తే కనుక పెదవేగి మండలం జగన్నాథపురం ఉన్నటువంటి గ్రామంలో కూడా ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో భానుప్రకాష్కి సంబంధించినటువంటి ఆయన ఇంటిపై కూడా దాడి చేసిన పరిస్థితి కూడా ఉంది. అన్నారు ఆయనతో మాట్లాడండి. సార్ చెప్పండి, అసలు ఏం జరిగింది, ఎందుకని పర్టికులర్గా మిమ్మల్ని టార్గెట్ చేశారు? వాస్తవంగా నేను వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ముందల టీడీపీ కార్యకర్తని ప్లస్ ఈ గ్రామ ప్రెసిడెంట్ని, అతని విధి విధానాలు నచ్చక, అతను చేసే చేష్టలు కానీ నచ్చక నేను జగన్మోహన్ రెడ్డి గారు ఆధ్వర్యంలో నేను వైఎస్ఆర్సీపీ పార్టీలో జాయిన్ అయ్యాను. మొన్న 2024 ఎలక్షన్కి ఈ జగన్నాథపురం గ్రామంలో నేను పార్టీ మారిన తర్వాత పెదవేగి మండలంలో అంతా దూసుకెళ్లిపోయిన పరిస్థితి ఉంది. వీడిని ఎట్లా టార్గెట్ చేయాలి, ఏం చేయాలి అన్న ఉద్దేశంతో ఎన్నో పొగళ్లుగా నన్ను ఆర్థికంగా మూలాల మీద కొట్టి ఎన్నో భయభ్రాంతులకి చేద్దామని చూశాడు. ఆదివారం మా ఇంటి ముందున్న మీరు చూసే చెరువు గత 6 ఏళ్ల నుంచి నేను పాటలో ఇచ్చేసి దాంట్లో చేపల పెంపకం జరుగుతూ ఉంది. మన జూలై 15 రోజున అయిపోయింది దాని గడువు. అతను దీంట్లో ఏంటంటే వాస్తవ పరిస్థితులు ఏంటంటే గతంలో కూడా దీంట్లో నీళ్లు తోడకూడదు, అడుగుమట్టం తీయకూడదు అన్నది ఒక ప్రతిపాదన ఉంది. అతను ఇది యథేచ్ఛగా కరెంటు ఇది సర్వీస్ లేకపోయినా సరే ఓ మోటార్ పెట్టి బయటికి నీళ్లు తోడుతుండగా అతనికి ఫోన్ చేశా, ఎత్తలేదు. అతని పిఏకి ఫోన్ చేశా, ఏమైనా చేయమని చెప్పు, ఇది తప్పు అని చెప్పా. అయినా సరే అతను నేను నా ఇంటి ముందే ఉంటుంది, అతను గెస్ట్ హౌస్ నుంచి సుమారుగా 5-5:30 ప్రాంతాల్లో నా ఇంటి ముందుగా వచ్చి వెళ్ళి ఆ కనెక్షన్ ఇప్పించి ఇది చేసి అతను వెందిరిగాడు. తరువాత కార్లు, జీబులు విజయరాయి, నడిపల్లి, కొప్పాక, కవ్వగుంట, జగన్నాథపురం వ్యక్తులతో దాడి చేయటానికి, అలాగే కన్నాపురం అక్కడి నుంచి మనుషులతో దాడి చేయటానికి రకరకాల వ్యక్తులను తీసుకొచ్చి 500 మందిని తీసుకొచ్చి నేను ఒక్కడనే ఇంటికాడ ఉండంగా, నా పాలేరు అంటే నా దగ్గర పనిచేసే వ్యక్తి ఉండంగా దాడికి, ఎటువంటి దాడి అంటే మీకు సీసీ ఫుటేజీలు కూడా దొరకకుండా చేయమన్న వ్యక్తి హార్డ్ డిస్కులతో సహా నా ఇళ్లు ధ్వంసం చేసి పోలీసు వాళ్ళ సమక్షంలో, పోలీసు వాళ్ళు ఇక్కడికి వచ్చి నన్ను కంట్రోల్లో తీసుకున్న తర్వాత పైకి నాకు పై ఫ్లోర్ ఉంది, దాంట్లో కింద నుంచి పైకి తీసుకొచ్చి వాళ్ళు కొట్టే సమయంలో నన్ను పైకి తీసుకొచ్చి నా ఇంట్లో భద్రత కల్పించిన నా తలుపులు పగలగొట్టి బయటికి లాగి విచ్చలవిడిగా రాజ్యాంగం నడిపించాడు. కానీ ఇది తప్పు. నేనేమంటానంటే, నీకు అధికారం ఇచ్చింది కూటమి ప్రభుత్వానికి, మంచి చేయి. నన్ను భయభ్రాంతులు చేయటము, చంపే ప్రయత్నం చేశాడు. నిన్న హత్యాయత్నం చేశాడు చింతమనేని ప్రభాకర్. హత్యాయత్నం చేసేంత స్థాయికి నువ్వు చేయాల్సిందేంటి, మంచితో సంపాదించు. నేను చనిపోయిన పర్లా, నా చావుకి ఏ రోజునైనా సరే చింతమనేని ప్రభాకరే కారణం. ఆయన ఏమయ్యారు అనేది మాకు అర్థం కాలేదన్నమాట. వచ్చి చూసరికి మొత్తం పగలగొట్టున్నారు, అంతా ఇదైపోయింది. ఏమయ్యారు అని చెప్తే ఇంటి మీద 100 నుంచి 200 మంది పైన ఉన్నారు. మేము తీయడానికి కూడా హార్డ్ డిస్క్లు కూడా లేవు. ఒకవేళ ఆల్రెడీ మేము 2 minutes వీడియో తీసాము. 2 నిమిషాలు వీడియో తీసేసరికి ఆల్రెడీ వచ్చేసి పైన ఆయన కిందకి తీసుకెళ్లిపోయి కొట్టేశారు. ఎందుకు అలా చేస్తే ఏమొస్తుంది ఆయనకి? ప్రభాకర్ గారండి, ప్రభాకర్ గారు, చింతమనేని ప్రభాకర్ గారు తెలీదా? మీరు ఆనాడు లుంగి, పాత లుంగి కట్టుకుని ఇదే గోడ దూకి వచ్చారు. నేను నా కూతురున్నాం.
వచ్చి ఏం పట్టుకున్నారు, ఆడు నాకు కావాలి, ఆడు నా తమ్ముడు అని ఒప్పుకున్నారు. ఎప్పుడు వచ్చారు? లాస్ట్ మూమెంట్లో వచ్చారు. ఇన్నాళ్ళు లక్షలు కోట్లు గుమ్మరిచ్చాం మేము. ఏమైంది? బాను అక్కడ పని చేయి, ఇక్కడ పని చేయి, నీకు ఇది కావాలి, ఇది చేయాలి, అది చేయాలంటే చెప్పింది చేశారు కదా ఆయన. మీ ఆస్తులు లేకపోయినా అంతస్తులు లేకపోయినా మానవత్వం ఉంది కాబట్టి ఆయన ఇప్పటి వరకు లాగారు. మీరేం చేశారు? కొడతారా? ఎంతమంది తీసుకొస్తావు నువ్వు? ఎంతమంది తీసుకొచ్చి కొట్టిస్తావు? ఈ రోజు బాను, రేపు ఇంకొకరు, ఎంతమంది చేస్తారా అలాగా? అంటే నువ్వు భయపెడితే భయపడిపోతావు అనుకుంటున్నావా? ఒక ఆడపిల్లగా, కమ్మ పిల్లని నేను కమ్మ పిల్లని, కమ్మ పిల్లగా చెప్తున్నాను. మా ఉసురు నీకు తగులుతుంది కూడా, తగలదని చెప్పట్లేదు. ఈ రోజు నేనవుతాను, రేపు ఇంకొకళ్ళు అవుతారు. గుర్తుపెట్టుకోండి ప్రభాకర్ గారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడంతోనే తమను ప్రత్యేకించి టార్గెట్గా పెట్టుకుని చూస్తే కనుక ఇప్పుడు ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అధికారంలో చేపట్టినటి నుంచి కూడా ప్రధానంగా టార్గెట్ చేస్తూ ఆర్థిక మూలాలపై కొట్టడమే కాకుండా చూస్తే కనుక ఇప్పుడు ఏకంగా హత్యాయత్నం చేసి ఇంటిపై కూడా 500 మంది టీడీపీ గోండాలను తీసుకొచ్చి విచ్చలవిడిగా దాడి చేపించారు. దీన్ని కూడా తామంతా తీవ్రంగా ఖండిస్తున్నాము. తమకు సంబంధించి కూడా చింతమనే నుంచి ప్రాణహాని ఉంది, తమకు రక్షణ కల్పించాలని చెప్పి కూడా భానుప్రకాష్ కుటుంబం కూడా స్పష్టం చేసి కూడా కనబడుతుంది. విజయ సురేష్తో రాజు, శాస్త్రి, దెందులూరు నియోజకవర్గం. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.